హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే చాయ్ పెట్టాను. అలాగే పక్కన వచ్చేసి పాలు పెట్టేశాను. ఎందుకంటే పెరుగు తోడేయాలనమాట. ఈరోజు వచ్చేసి అల్లం, ఇలాచీ చాయ్ పెడుతున్నాను. యాక్చువల్లీ మా చాయ్‌లోనే ఇవన్నీ ఉంటాయి. అంటే అశ్వగంధ, ములాతి, అలాగే తులసి, సో ఇలాచీ ఇవన్నీ ఉంటాయి. రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ కాబట్టి. సో ఎక్స్‌ట్రాగా ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు కొంచెం ఘాటుగా అల్లం కొంచెం యాడ్ చేసి, ఇలాచీ కూడా వేస్తా అన్నమాట దంచి. ఇంకా చాయ్ పెట్టేశాక ఈరోజైతే పిల్లలకి చపాతీ చేశాను. ఫ్రైడే కాబట్టి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. 2 డేస్ వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే, సాటర్డే 2 రోజులు కలిపి పెట్టేస్తున్నాను. ఈరోజు చపాతీ, ఆలు కర్రీ చేశాను పిల్లలకి. ఇంకా అది చూపిస్తున్నా. ఇక్కడ హరి చాయ్ తాగుతున్నారు. లవ్లీకి చపాతీ అయితేనే ఇష్టం అండి. మంచిగా తినేసి వస్తదన్నమాట లంచ్‌కి. అన్నం పెట్టినా కొంచెం కంపల్సరీ ఉంచుతది. చపాతీ మాత్రం మంచిగా తినేస్తది అలా. అందుకే ఇంకా మాక్సిమం చపాతీ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెరుగు తోడేయడానికి కాసాను గదా పాలు. దాంట్లో పాల మీగడ ఉంటే దాన్ని తీసుకొని బౌల్‌లో వేసి, టమాటా అలాగే కొంచెం లెమను ఇవన్నీ కొంచెం బియ్యపిండి అలాగే శనగపిండి ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేశాను. యాక్చువల్లీ వేరే పసుపు వేస్తాను మొఖానికి వేసుకునేది. బట్ అది లేదు ఈరోజు. ఇంకా నార్మల్‌గా కూరకు యూజ్ చేస్తాం కదా! ఆ పసుపు వేసుకున్నాను. అదైతే వేసుకోకూడదు. బట్ వేశాను. నిమ్మకాయ పిండేసుకున్నాక కొంచెం శనగపిండి, బియ్యపిండి వేసేసి ఇవి బాగా మిక్స్ చేసేసుకొని, ఈ టమాటో అయితే ముందు మనం అంటే కొంచెం జ్యూస్ తీసుకున్నాం కదా! దాంతోనే స్క్రబ్బింగ్ లాగా మనం మొత్తం అంతా క్లెన్జింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫేస్ అంతా చక్కగా. తర్వాత కడిగేసుకొని అప్పుడు ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం గదా! ప్యాకు దీన్ని వేసుకుంటే మనకు ట్యాన్ రిమూవ్ అవుతుంది. దానికి తోడు ఏంటంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. ఎప్పుడైనా బాగా అలసిపోతుంటాం కదా! బయట ఎండలో ఎళ్ళొచ్చినప్పుడు. అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఏసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుందన్నమాట. అలాగే ట్యాన్ ఏదైతే ఉంటదో ఇన్‌స్టాంట్‌గా అది రిమూవ్ అవుతుంది. సో, టమాటా చాలా మంచిది ఫేస్‌కి. అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంక మొత్తం నెక్‌కి అలాగే ఫేస్‌కి స్ప్రెడ్ చేసేసాను. అప్లై చేశాను. ఇది ఆరిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసేయడమే సోప్ పెట్టుకోకుండా. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! మొఖానికైతే ఇప్పుడు ఏం పెట్టలేదు నేను. జస్ట్ లిప్‌స్టిక్ రాసుకున్నాను అంతే. అండ్ రెడీ అయిపోయాను. అలాగే రత్నదీప్‌కెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చామన్నమాట. చక్కగా జడేసుకున్నాను ఈరోజు. ఒక సిస్టర్ అడిగారు జడేసుకొని చూసి చాలా రోజులైపోయింది వేసుకోండి అని. అందుకే ఇంకా ఈరోజు వీడియోలో చూపెడుతున్నాను. నాకు కూడా ఇష్టం అండి ఇలా రెడీ అవ్వడం, చక్కగా జడేసుకోవడం. బట్ ఏంటంటే హెయిర్ చాలా థిన్ అయిపోయింది. జుట్టేసుకుంటే బావుండదని చెప్పి వేసుకోనన్నమాట. నెక్స్ట్ ఇంక పిల్లలొచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈవినింగు. లవ్లీకి ఈరోజు ఆయిల్ పెడుతున్నాను. అలాగే పాప్‌కార్న్ కావాలంట. అందుకోసమని చెప్పేసి పాప్‌కార్న్ పెడుతున్నాను. అలాగే పక్కన పాలు గూడా పెట్టేశాను. పాలు తాగుతారు. అలాగే చాయ్ పెట్టుకుంటాం మిగిలిన పాలు. ఇంకా పాప్‌కార్న్ కుక్కర్‌లో వేసేస్తున్నాను. బాగా దీన్ని ముందే మనం ప్రీ హీట్ చేసుకొని దాంట్లోకి ఈ ప్యాకెట్ వేసేసుకొని ఈ మూత పెట్టేస్తే పాప్‌కార్న్ రెడీ అయిపోతుందన్నమాట. అంతలోప ఇంకక్కడ హరికి చాయ్ పెట్టనా లేకపోతే కాఫీ కలపనా అంటే కాఫీ పెట్టు అని చెప్పారు. అందుకే ఇంకా కాఫీ కలిపేస్తున్నాను. ముందు అడుగుతా అన్నమాట కంపల్సరీ. మేము ఎక్కువగా చాయ్ తాగుతాం గానీ కాఫీ అంత ఎక్కువ ఇష్టంగా తాగం. సో, అప్పుడప్పుడు కాఫీ తాగాలనిపిస్తది. అప్పుడు మాత్రమే కాఫీ కలుపుకుంటాం అన్నమాట. ఇంతలోప పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయాయి. నేను అన్నీ చేసేలోప ఇంకా లవ్లీ అయితే 3 సార్లు వచ్చి చూసుకుంది ఇప్పటికే. అయిందా లేదా మమ్మీ? అయిందా లేదా మమ్మీ? అంటూ. ఆ పాప్‌కార్న్ చేసే లోపల ఇక్కడ మోటర్ ఏసిన విషయం మర్చిపోయానండి. ఇక్కడ నుంచి మొత్తం పొగలొచ్చేసాయన్నమాట. మొత్తం అంతా కాలిపోయింది. లోపల చిన్న మోటర్ అంటే సంపులో వాటర్ పైకెక్కిస్తాం కదా! అది. పొగలొచ్చేసరికి చాలా అంటే చాలా భయమైపోయింది. పొగలొచ్చేసాయి గదా! ఇప్పుడు అక్కడ వాటర్ లేవు గదా! భయమేస్తుంది వేయడానికి. రేపు మార్నింగ్ వాటరొస్తే
అప్పుడు చెక్ చేద్దాం పని చేస్తుందా లేదా. అదే అంటున్నా ఇప్పుడు షాక్ అని కాదు, ఈ వైర్లన్నీ పొగొచ్చాయి కదా ఇంట్లో నుండి. ఇప్పుడు ఇట్లా వచ్చాయి, అంత దాకా వచ్చింది పొగ. ఇట్లా వైర్లు కాలిపోయింది స్మెల్ అది. అందుకని రేపు పొద్దున్న నీళ్ళు వస్తాయి కదా సొంపులోకి, అప్పుడు వేసి చూస్తే పని చేస్తుందా లేదా తెలుస్తుంది. లోపల కాలిపోతాయి, బయట కనపడవాయి. లవ్లీ అయితే ఫుల్ భయపడిపోయింది అన్నమాట. సారీ మమ్మీ అంటూ. ఏం చేస్తాను చెప్పండి, తను కూడా మర్చిపోయింది. ఆపుతాను అనేసరికి ఇంకా మర్చిపోయి వచ్చేసింది. మోటార్ వేసిన నాకే గుర్తులేదు, చూడమన్న తనకి ఎలా గుర్తుంది. ఏం కాదులే, రేపు చూద్దాము అని చెప్పాను అన్నమాట. చూడాలి రేపు ఏమవుతుందో ఏమో. నెక్స్ట్ ఇంక ఇక్కడ పపాయ తీసుకొచ్చాను, అలాగే జామకాయలు తీసుకొచ్చాను. అవి రేపు బాక్స్కి పెట్టాలి కదా, అందుకే బయట పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ బ్రౌనీస్ తింటుంది లవ్లీ ఇష్టంగా, అవి కూడా ఒకటి తీసుకొని వచ్చాను, ఒకటి ఉంటే. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగే ఈ జామకాయనో లేకపోతే పపాయో పెట్టేసేయాలన్నమాట బ్రేక్ఫాస్ట్కి, అంటే స్కూల్లో తినడానికి ఫ్రూట్ బాక్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ పన్నీర్ అని మనం చెప్పేదాకా తెలియదు అన్నమాట. ఎందుకంటే మనం ఇది సోయా అన్నమాట, పన్నీర్ ఇది చక్కగా చాప్ చేసి వేసుకున్నాం కదా, అంటే గ్రేట్ చేసి వేసాం కదా, అందుకని. టమాటా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకున్నా, కొంచెం కరివేపాకు అన్నీ వేసి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే చాలా కొంచెం వేస్తానండి. సో ఎక్కువ వేస్తే డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది, అందుకోసం అని చెప్పి చాలా అంటే చాలా ఒక చిన్న పించ్ వేస్తాను అనుకోండి, అంతే. స్మాల్ పించ్ వేస్తాను అంతే. నెక్స్ట్ ఇంకా దాన్ని బాగా కలిపేసుకొని బాగా మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర మిరియాల పొడి వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లోకి ఇంకా మసాలాలు, గరం మసాలాలు కానీ ఇంక ఏది కూడా వేయను. ఓన్లీ పెప్పరు, కారం కొంచెం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసాను అంతే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంకా హైలో పెట్టి దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నప్పుడే పిల్లలిద్దరూ ఎగ్ ఫ్రైడ్ రైసా మమ్మీ అని అడిగారు. నాన్ వెజ్ అయితే నేను అసలు పెట్టను, ఎగ్ కూడా పెట్టను స్కూల్కి. ఇంతకుముందు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చేంజ్ అన్నమాట. వీళ్ళ లంచ్ బాక్సెస్ కానీ, ఫ్రూట్ బౌల్ కానీ, ఇవన్నీ డిఫరెంట్‌వే. ఇవి ఎగ్ కానీ, ఇంకా నాన్ వెజ్ ఏం పెట్టం కదా నార్మల్‌గానే, పెట్టకూడదు కూడా. సో, ఎగ్ కూడా పెట్టట్లేదు. ఒక్కొక్కసారి పొరపాటున పెడతాను. ఈరోజైతే ఇంకా ఈ పెరుగన్నం, అలాగే పన్నీర్ రైస్ పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ వచ్చాయి. అప్పుడు చూడండి ఇక్కడ పొగలు ఎట్లా వచ్చేస్తున్నాయో. సో, మోటార్ వేస్తే నీళ్ళు సొంపు నిండా వచ్చాయన్నమాట. ఇంకా అవి వేస్తే ఆన్ అవుతుంది కానీ కొంతసేపటికే మొత్తం అంతా పొగలు వచ్చేస్తున్నాయి. హరి అన్నారు పోలేదేమోలే, మొత్తం వైర్లు అంతా మామూలుగా ఉన్నాయి కదా అని ఇంకా అనుకున్నాం. కానీ ఒక్కసారికి మళ్ళీ పొగలు వచ్చేస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదండి. సో మాకైతే బాగా తెలుస్తుంది, కెమెరాకి అంత తెలుస్తుందో లేదో కానీ. ఇంక మళ్ళీ వెంటనే ఈ టెక్నీషియన్ పిలిపించి ఇంకా దీన్ని రిపేర్ చేయిస్తున్నాము. ఆయన అన్నారు లక్కీగా ఏం కాలేదు మేడం, లేకపోతే ఈ పక్కన దీనికి కూడా అంటుకునేది, లోపల వైర్లన్నీ కూడా కాలిపోయేవి. కాకపోతే మీరు చేసింది ఏంటంటే మంచి ఒరిజినల్ది వేయించారు కాబట్టి అది లోపల మాత్రమే కాలిపోయిందన్నమాట కంప్లీట్గా. సో అందుకే ఇంకా అది తను తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడేమో హరి కూర్చున్నారు. ఏం చేయరు, సారీ అనుకుంటే ఏం చేస్తామైందిలే, నువ్వైనా నేనైనా మర్చిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దానిదే ఉంది, ఇప్పుడు నేనేమన్నా అన్నానా అంటున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకా పూల మొక్కలు వస్తే తీసుకున్నానండి, సెంటు జాజులు, అలాగే ఎల్లో గులాబీ తీసుకున్నాను అన్నమాట. అక్కడ పెట్టాను, వాటిని పెట్టాలి. అండ్ ఈ 2 కుండీల్లో పాలకూర వేశాను, అవి వచ్చాయి. అండ్ కరివేపాకు కూడా మంచిగా వస్తుంది. ఈ మధ్య అసలు మొక్కల్ని పట్టించుకోవడం కానీ వాటి మీద ధ్యాస లేకుండా పోయింది నిజంగానే. ఫుల్ వర్షం పడుతుంది, అందుకోసం అని చెప్పి లవ్లీని తీసుకెళ్ళడానికి కార్లో వచ్చేసాం అన్నమాట. లక్కీని పంపిస్తారా? అడుగుతావా? దాని అంబ్రెల్లా తీసుకెళ్తావా? వస్తే నువ్వు నడుచురా. సరే.
ఇంజన్ ఆపేస్తుందా? ఎందుకు చాలా టైం పడుతుందా? లక్కీ రావచ్చు. చూసారు కదా వర్షం ఎలా పడుతుందో. ఈ హైదరాబాద్‌లో ఎప్పుడు వర్షం పడతదో, అలాగే ఏ ఏరియాలో పడతదో కూడా తెలీదన్నమాట. మనకు అట్లా వచ్చేస్తా ఉంటది. ఒక చోట వర్షం వస్తా ఉంటది. ఇంకో చోట ఎండొస్తా ఉంటది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంత వర్షం పడుతుంది కదా! అందుకోసం అని చెప్పేసి వడ చేస్తున్నాను. అది కూడా స్ప్రౌట్స్ తోటి చేస్తున్నానన్నమాట. ముందుగా నేను ఈ చాపర్‌లో వేసుకున్నాను పచ్చిమిర్చి, అలాగే స్ప్రౌట్స్ దీనితోటి చక్కగా అంటే కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుందామని. బట్ దీంట్లో చాలా టైమే పట్టేటట్టుంది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మిక్సీలో వేసేసాను. ముందైతే మనం పచ్చిమిర్చి అలాగే స్ప్రౌట్స్‌ని ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక 2, 3 ఉల్లిపాయలు అంటే ఎన్ని ఉల్లిపాయలేసుకుంటే అంత బావుంటది. నార్మల్‌గా వడ మనకు ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటేనే టేస్ట్ చాలా బావుంటది కదా! అందుకోసం అని చెప్పేసి ఈ చాపర్‌లోనే వేశాను. మినీ చాపర్‌లో. ఉల్లిపాయలు, టమాటాలు కొన్ని వెజిటబుల్స్ ఇవి చాలా తొందరగా మంచిగా చాప్ చేస్తదండి. చాలా చాలా మంచిగా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసాం కాబట్టి వేయట్లేదన్నమాట. కొత్తిమీర కొంచెం, కారం కొంచెం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఆహ్, సోపు గసాలంటాం కదా! దాంట్లో సోపు, అలాగే కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొంచెం శనగపిండి వేస్తాను. అలాగే బియ్య పిండి క్రంచీ కోసం వేస్తా అన్నమాట. దీంట్లో శనగపిండి ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. బట్ నేను వేశాను. కొంచెం గరం మసాలా వేసి, బియ్య పిండి కూడా వేసేసి, ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటానన్నమాట. ముందేసేస్తే మళ్ళీ మనం బియ్య పిండి వేసిన తర్వాత తెలీదు గదా! అందుకే నేను లాస్ట్‌లో వేశాను. ఇది బాగా కలిపేసుకొని ఇంకా వడలు వేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా వచ్చాయి. మా వాళ్ళు తింటారో తినరో అనుకున్నాను గానీ చాలా నచ్చాయన్నమాట. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. ఏవుంటే స్ప్రౌట్స్ వాటితోటి చేసుకోవచ్చు. ఎంత మంచిగా వచ్చాయండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అందులో బయట వర్షం పడుతుంది గదా! వేడి వేడిగా తింటే ఇంకా సూపరుంటాయసలు. బావుందా లక్కీ? చాలా బావుందా?
ఇంక పిల్లలకిచ్చేసిన తర్వాత నాకు, హరి కోసం వేస్తున్నానన్నమాట ఇవి. చూడగానే ఇంకా హరి గూడా అంటున్నారు, "చాలా టేస్టీగా అనిపించేటట్లున్నాయి, బావున్నాయి" అని. మసాలా వడ నాకు నార్మల్‌గానే ఇష్టం. ఈ స్ప్రౌట్స్‌తో చేసిందైతే ఇంకా చాలా బావుందండి. అంటే మనం శనగపప్పుతో చేసే వడల కంటే కూడా, ఈ రకరకాల స్ప్రౌట్స్ యూజ్ చేసి చేసాం కాబట్టి, అంటే పప్పులన్నీ నానపెట్టి మొలకలొత్తిన తర్వాత వాటితోటి చేస్తున్నాం గాబట్టి, టేస్ట్ డబల్ అయిపోయింది. అసలు చాలా చాలా బావున్నాయండి నిజంగా. హరి అంటున్నారు, "ఇంకొంచెం ఉంటే బావుండనిపించింది ఫస్ట్ టైమ్." తను తినరు. గారెలెక్కువ ఇష్టంగా తింటారు. వడ అసలు తినరు. అట్లాంటిది ఒక 2 ఉంటే బావుండు అనన్నారు. నాకప్పుడు చాలా అనిపించింది. ఓహ్! నచ్చాయి అయితే అని. నెక్స్ట్ ఇంకిక్కడ కూర్చొని టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. తినేస్తున్నాను. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. పన్నీర్ రైస్ కూడా చెయ్యండి. మీ పిల్లలకి నచ్చుతుంది. అలాగే ఈ స్ప్రౌట్స్ వడ చేసుకొని తినడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లక్కీ కొంసేపు కాకా పడతాడు. టీవీ చూసుకోవడానికి అక్కడ. ఇక్కడ కొంసేపు కూర్చొని ఆడుకుంటాడు. తర్వాత ఇంక కాకా పడతాడన్నమాట. రాగానే స్కూలు నుంచి చూసారు గదా మీరు కూడా. సైక్లింగ్ చేస్తాడు. అలాగే కొన్ని వర్కౌట్స్ అనేటివి చేస్తాడు అట్లా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ. బై బై. టేక్ కేర్.